హైదరాబాద్ గడ్డన్నారం ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యాపారులు రాత్రి నుంచి సమ్మెకు పిలుపునివ్వడంతో దాదాపు 500 పండ్ల రవాణా వాహనాలు నిలిచిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి మార్కెట్కు చేరుకున్న వాహనాలు సరుకును అన్లోడ్ చేయకుండానే ఆగిపోయాయి. వ్యాపారులు సమ్మె చేస్తున్నారనే విషయం తెలియకపోవడంతో అనేక ప్రాంతాల నుంచి పండ్ల రైతులు మార్కెట్కు చేరుకున్నారు. దీనిపై ఎవరు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో రైతులు కాసేపు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వెంటనే తమ సరుకును అన్లోడ్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వాహనాల నుంచి సరుకును దించకుండా అలాగే ఉంచితే పాడవుతుందని, దీంతో పాటు వాహనాలు కూడా అదనపు ఛార్జీ చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ వారిని రైతులతో మాట్లాడించారు. ట్రేడర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. గడ్డన్నారం ఫ్రూట్ మార్కెట్లో వ్యాపారస్తులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సరుకు అంతా తీసుకొచ్చి మార్కెట్కి తీసుకొస్తే ఒక్కసారిగా వ్యాపారస్తులు సమ్మెకు దిగడం పట్ల మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితిని స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారే పర్యవేక్షిస్తున్నారు. సార్ చెప్పండి, ఒక్కసారిగా ఈ వ్యాపారస్తులు మెరుపు సమ్మెకు దిగారు, వితౌట్ నోటీస్ కూడా ఇవ్వకుండా సమ్మెకు దిగారు అని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్నారు. కానీ వ్యాపారస్తులు మాత్రం 20 రోజుల క్రితమే నోటీస్ ఇచ్చాం, మార్చి 25కి చర్చలు కూడా విఫలమైన, ఆ లోపు తమ స్పందన చెప్తే మాత్రం మేము సమ్మెకు వెళ్లే పరిస్థితి లేదు. కానీ ఇంతలోనే సమ్మెకు వెళ్ళాలి, 10 రోజులు టైం కూడా ఇచ్చాం, అయినప్పటికీ కూడా స్పందించలేదని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం 97 మంది వ్యాపారస్తులు లైసెన్సులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే సమ్మెకు దిగుతున్నట్లుగా వాళ్ళు వ్యాపారస్తులు చెప్తున్నారు. ఈ మామిడికి సంబంధించి రైతులు వివిధ జిల్లాల నుంచి వందలాది లారీలతో వచ్చినప్పుడు వాస్తవంగా ఈ మెరుపు సమ్మె అనేది కొనుగోలుకు సంబంధించి నోటీస్ అడ్వాన్స్ ఇవ్వాలి. నోటీసు ఇవ్వకుండా మెరుపు సమ్మె చేయడం జరిగింది. దీనిలో ఏమర్థమవుతా ఉందంటే, ఇక్కడ సాధారణంగా ఢిల్లీ నుంచి, బాంబే నుంచి వ్యాపారులు కొనుగోలు చేసేవాళ్ళు, వాళ్ళను రానివ్వకుండా లోకల్ వ్యాపారస్తులు చేసేటువంటి వాళ్ళు వాళ్ళతో కొల్లుడే కుమ్మక్కై తక్కువ ధర కొనుగోలు చేసి ఎక్కువ ధర కనుక్కొని, అంటే లాభార్జన కోసం రైతుల పొట్టగొట్టే కార్యం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య. మీరు చెప్పిన అంశం వేరు, కిరాయిలు కట్టడం వాళ్ళది షాపులు క్యాన్సిల్ చేయడం వేరు, దానికి ఇలాంటి సంబంధం లేదు. కేవలం రైతుల పొట్టగొట్టడం కోసం, వాళ్ళ లాభార్జన కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వ్యాపారతో కుమ్మక్కై ఈ రేట్లు తగ్గించడం కోసం తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయం వాళ్ళది. దానిపైన డెఫినెట్గా ఇప్పుడే సంబంధిత మంత్రి హరీష్ రావుతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ డైరెక్టర్స్ అందరూ కూడా పంపడం జరుగుతుంది. వీటిని అన్లోడ్ చేయించడం ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళపైన చర్య తీసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇది ఇమీడియట్గా తాత్కాలికంగా చేయాల్సిన పని. ఇది ప్రభుత్వం సంబంధిత మంత్రి కానీ సంబంధితంగా చేస్తూ ఉన్నారు. రెండవది, దీర్ఘకాలిక ఈ మామిడికాయలైనా ఇతర రైతులు పండించిన ఇతర ధాన్యాలకు సంబంధించి కూడా మొనోపొలి అనేది, అంటే గుత్తాధిపత్యం అనేది లేకుండా కోసం కాంపిటీషన్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హైదరాబాద్కు నలుమూలల ఈ యొక్క మార్కెట్ యార్డ్ తెరవాలని చెప్పి చేస్తూ ఉన్నారు. సో దాన్ని శీఘ్రగతిన చేయించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ మామిడికి సంబంధించి ఇది సీజనల్ పండు, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలు కొనుగోలు చేసేవాళ్ళు. దీనికి ఇతర సెంటర్స్ కూడా ఓపెన్ చేసి కాంపిటీషన్ క్రియేట్ చేయడం మూలన ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఎవరైతే ఈ మెరుపు సమ్మె చేసి ఈ యొక్క రేటు తగ్గించడం కోసం ఇతర రాష్ట్రాల వ్యాపార కుమ్మకే చేస్తారో వాళ్ళపైన తక్షణమే చర్య కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలి అంటే, ఏ రైతు కూడా నష్టపోకుండా ఉండాలంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఆల్రెడీ సంబంధిత మంత్రి హరీష్ రావు మాట్లాడడం జరిగింది. ఆ చర్యలు తీసుకుంటే ఏర్పాటు చేస్తున్నారు. తక్షణమే వీటిని అన్లోడ్ చేయించడం ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఉదయం తెల్లవారు 4 గంటలకు ఉండిపోయినాడు. ఇప్పుడు వీటిని వాళ్ళని పిలిపించి మాట్లాడి వీటిని అన్లోడ్ చేయించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వెరైటీ సంబంధించి మామిడి పండ్లు సీజన్ కూడా ప్రారంభమైంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ నష్టపోయే అవకాశం ప్రారంభమైంది. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసిన కారణంగా కూడా పంట కూడా బాగా వచ్చింది. దీన్ని ఆసరా చేసుకుని దుర్బుద్ధితోటి లాభార్జన కోసం తీసుకుని నిండిన తప్ప ఇంకొకటి కాదు. డెఫినెట్గా వాళ్ళపైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేసిన ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మా కొల్లాపూర్ ఒక్క నియోజకవర్గం మొత్తం జిల్లా అన్ని రాష్ట్ర మొత్తంగా వచ్చారు. ఒక పాలమూరు జిల్లా నుంచే కొన్ని 100 లారీలు వచ్చినాయి.
అంటే బేని కొల్లాపూర్ బేనిషాను కొంత ఫేమస్, కొన్ని 100,000 ఎకరాలు పెట్టినారు. సుమారు నాకు ఒక 400 లారీలు ఒక నియోజకవర్గం నుంచి వచ్చింది. అట్లాగే మహబూబ్నగర్ జిల్లా నుంచి కొన్ని 100 లారీలు వచ్చినాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా ఇప్పుడే మాట్లాడుతున్నారు. ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్కి వెళ్ళి పెద్ద ఎత్తున రావడం జరిగింది. అంటే ఈ సరుకు ఎక్కువ రావడంతో వీళ్ళు దాన్ని ఆసరా చేసుకొని ఇతర రాష్ట్రాల నుంచి, అంటే గత సంవత్సరం 50 రూపాయలు 60 రూపాయలు ఇక్కడ కొనుగోలు జరిగింది ఇదే మార్కెట్లో. ఈ సంవత్సరం వచ్చేవరకు అది 25 రూపాయలు 30 రూపాయలకు తగ్గించడం ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఇది కుమ్మక్కైన కారణంగా జరుగుతుంది. కాబట్టి ఒకటి వీళ్ళకి అన్లోడ్ చేసి రైతులు న్యాయం చేసే కార్యక్రమం, వాళ్ళపైన చర్యలు తీసుకునే కార్యక్రమం, దీర్ఘకాలిక ప్రజల కోసం, రైతు ప్రజల కోసం హైదరాబాద్ 4 వైపులా కూడా ఈ మార్కెట్ యార్డ్స్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయాలు చేసుకొని ఆ సంబంధిత శాఖ మంత్రి కూడా దానిపైన చర్య తీసుకుంటారు. వ్యాపారస్తులు చేసినటువంటి మెరుపు సమ్మెకు ఇటు అధికారులు, మంత్రులు కూడా స్పందించారు. వాళ్ళతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉందని చెప్తారు. ముఖ్యంగా రైతులు మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మామిడికాయకి చెందినటువంటి రైతులే లోడ్లే దాదాపు 600 లారీలు వాళ్ళ గడ్డెనారం ఫ్రూట్ మార్కెట్ చేరుకుంది. పెద్ద ఎత్తున వ్యాపారస్తులు ఎవరు కూడా కొనుగోలు అమ్మకాలు పూర్తిగా నిలిపివేయడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి పండ్లు పాడైపోతాయి కాబట్టి తాము తీవ్రంగా నష్టపోతామని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాకి, పాత మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్కి చెందినటువంటి ఒక్క నియోజకవర్గం నుంచే పెద్ద ఎత్తున మామిడి పంట ఈసారి దిగుబడి ఎక్కువగా వచ్చింది. అక్కడికి చెందినటువంటి రైతులు ఎక్కువగా మార్కెట్కి తరలి రావడంతో స్వయంగా జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఎవరైతే వ్యాపారస్తులు మెరుపు సమ్మెకి దిగారో వారి మీద చర్యలు కూడా తీసుకుంటే అవసరమైతే వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించారు. కానీ మరోవైపు వారితో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. ముందుగా రైతుల పంట ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేసి తీరాలి అని చెప్పేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు.